ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు మన ముందర ఉన్నారండి. సార్, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ స్పందన? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవడానికి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దస్తగిరి అభ్యర్థిత్వాన్ని స్థానికుడైనటువంటి దస్తగిరిని నియమించినప్పుడే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, భారీ మెజారిటీతో గెలిపించాలని. ఎందుకంటే గతంలో కూడా మా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి ఎంపీటీసీలు అయితేనేమి, ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి దాదాపు 38 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టినటువంటి నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం. ప్రజల ఆధారాభిమానాలు ఈరోజు ఆయనకు దస్తగిరికి, నాగరాజుకు మద్దతు కోడుమూరు నియోజకవర్గంలో దాదాపు 50,000 మెజార్టీ పైన దాటుతుందని చెప్పి ప్రజలు ఉన్నట్టు వినికిడి. అది వాస్తవమో కాదో పత్రిక వాళ్ళకు కూడా బాగా తెలుసు. ఖచ్చితంగా గెలుస్తారనేది వాస్తవం. సార్, మరి కోడుమూరు నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి గారి హవా అంటే వారి యొక్క ప్రభావం చాలా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా టీడీపీ సీనియర్ నాయకుడిగా మీరు ఉన్నారు, ఎన్నో సేవలు అందించారు. మీ ఇంపాక్ట్ ఇంకా ఉందంటారా ప్రజల్లో? నాది ఇంపాక్ట్ ఉంది, నేను చెప్పడం లేదు. నాకు ఈరోజు పదవి లేదు, నేను ఇన్ఛార్జి కాదు. ఒక్క విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రమే ఉన్నాను. విష్ణువర్ధన్ రెడ్డిగా ఉన్నాను. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి భావన తప్ప నా హవాని నేను చెప్పడం లేదు. ప్రజల మనోభావాలకు దగ్గరగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తిగా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారే తప్ప వేరే ఉద్దేశం కాదు. తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస కిరాతకుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయకపోతే, ఈ దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడకపోతే రేపు భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్కు. చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం అని చెప్పి ప్రజలు తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు హవా కానీ నా హవా కాదని చెప్పి నేను చెప్తున్నాను. సో ప్రజల అభిమానం ఇప్పటి వరకు ఉంది కాబట్టి మరి విష్ణువర్ధన్ రెడ్డిని వారు ఎన్నుకున్న పార్టీ టీడీపీ పార్టీని ఆదరిస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు అందిస్తున్నటువంటి అజెండా అయితేనేమి, వారు చూపించినట్టు గతంలో వారు చూపించినటువంటి అభివృద్ధి అయితేమి, వాటన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో ఉన్నారు, ఆసక్తితో ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మరి నియోజకవర్గ టీడీపీ అధికార పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. సో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు చాలా కాలం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు, కోడుమూరు ప్రజలతో మమేకమై ఉన్నారు. మరి మీ మీద చాలా అభిమానం కూడా పెంచుకున్నారు కోడుమూరు ప్రజలు. మరి వారి యొక్క సమస్యల్లో ఇంకా విపరీతంగా ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కానీ చాలా చాలా లాంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిపై మీ స్పందన ఏమిటి? అది వాస్తవమ్మా. కోడుమూరు నియోజకవర్గానికి గుండ్రేవల ప్రాజెక్టు అవసరం అని చెప్పి గతంలోనే నేను 20 టీఎంసీలతో నిర్మించాలని చెప్పి సుంకేశ్ల బ్యారేజ్ దగ్గర, గూడూరు దగ్గర పెద్ద ఉద్యమం చేపట్టడం జరిగింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉద్యమానికి తట్టుకోలేక సర్వే అని చెప్పి 56 లక్షల రూపాయల సర్వే అని చెప్తే అప్పుడు పూర్తి చేస్తారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్నాం. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు నిర్మాణము వేదావతి నిర్మించాలని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది. జగన్ పరిపాలనలో అది ఆగిపోయింది. భవిష్యత్తులో ఈ 2 ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రజల మద్దతుతో ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు ముఖ్యమంత్రిని చేయడం, ప్రాజెక్టు నిర్మాణం జరగడం ఆవశ్యకం. అదే కాకుండా ప్రత్యేకంగా కోడుమూరు మండలంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. దానికి శాశ్వత పరిష్కారానికి ఇంటింటి కుళాయిది కాకుండా అక్కడ గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి కూడా ప్రత్యేకంగా కోడుమూరికి 10-12 కోట్ల రూపాయలు కానీ ప్రత్యేకంగా నీటి వనరులు ఏర్పరిచేది మొదటి సమస్య. రెండవది వచ్చేసి 14 చెక్ డ్యాముల నిర్మాణం హంద్రిని వెంట నిర్మించాలనేది ఒక ప్రతిపాదన ఉంది. దాన్ని ఖచ్చితంగా పూర్తి చేపిస్తాం. అది కాకుండా అక్కడ ఒకటి కొత్తపల్లి అని చెప్పి ఒక గ్రామం ఉంది. అక్కడ 80 ఎకరాల చెరువు ఉంది. హంద్రినేవా నుంచి నీళ్లు పోతున్నాయి. 4 కిలోమీటర్ల పైప్ లైన్ వేపించి అక్కడ శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేస్తే అక్కడ నుండి గోరంట్ల అయితేనేమి, అనుగొండ అయితేనేమి, కోడుమూరు రైతాంగానికి పూర్తి సమస్యలు తీరుతాయి. అది నిన్న మీటింగ్లో కూడా చెప్పాను. ఈ 3 ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడును, లోకేష్ గారిని ఒప్పించి తప్పకుండా కోడుమూరుకి మంచినీటి సమస్య, అదేవిధంగా హంద్రినీవా నుంచి ఆ కొత్తూరు చెరువుకు 4 కిలోమీటర్లతో చెరువు నింపి రైతాంగాన్ని కాపాడడం, 14 చెక్ డ్యాములు అంటే హంద్రిలో వల్కూరు మొదలుకొని లక్ష్మీపురం వరకు 15-14 చెక్ డ్యాముల నిర్మాణం చేస్తే రైతాంగానికి తాగునీటి సమస్యను ఖచ్చితంగా నెరవేర్చే హామీని ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు నాగరాజు గారు కూడా కర్నూలు మండలం నుంచి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి, కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిపించడానికి కోడుమూరుకు ఒక చరిత్ర ఉంది. గతంలో కూడా 93లో 32,000తో గెలిస్తేనే ఒక ఎంపీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక అభ్యర్థికి 53,000 మెజార్టీ అప్పుడు కూడా మా మద్దతును ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు స్వేచ్ఛా వాతావరణంలో ఇటువంటి అవకాశం భవిష్యత్తులో మాకు రాదని చెప్పి ప్రజలు మీరు స్పందన చూడండి. ఈరోజు నామినేషన్కి వస్తే సందులు పట్టవు, రోడ్లు ట్రాఫిక్ పెద్దపాటి దగ్గర నుంచి వస్తుంటే కూడా ఆ స్పందనను చూసి
అర్థం చేసుకోవచ్చు. ఆ 53,000 మెజార్టీని మాది కాదు, మా కృషి కాదు, ప్రజలే ఓట్లు వేయాలని సిద్ధంగా ఉన్నారు అనేది మాకు అర్థమవుతా ఉంది. భగవంతుడి దయ ఎట్లుందో మాకేం తెలియదు. కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధి మాత్రం చంద్రబాబు నాయుడు, లోకేష్, ఎంపీ నాగరాజు గారు, దస్తగిరి గారి ఆధ్వర్యంలో తప్పకుండా పూర్తి చేస్తారని చెప్పి మరి దస్తగిరి గారు ఇక్కడే ఉన్నారు. సార్ దస్తగిరి గారు, మరి చెప్పండి, ప్రచారంలో మీ ఏ ఎజెండాతో వెళ్తున్నారు? ప్రచారంలో మేము సూపర్ 6 పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలను ఇంటింటి ఊరూరు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ విష్ణువర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో నడుచుకుంటున్నాము. ప్రతి ఒక్కరి స్పందన కూడా చాలా పాజిటివ్గానే ఉంది. వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ మేము స్పందిస్తూ ముందుకు అలాగే వెళ్తాము. అలాగే తెలుగుదేశం పార్టీ ఆదేశించినటువంటి మేము అలాగే ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలని తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం మరి నియోజకవర్గంలో అలుముకున్నటువంటి సమస్యలు అంటే నీటిపారుదల సమస్యలు కానివ్వండి, తాగునీటి సమస్యలు, వీటిపై మీరు హయాంలోకి వచ్చాక, అధికారంలోకి వచ్చాక మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కోడుమూరులో ప్రధానంగా వచ్చేసి నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. సాగునీరు, తాగునీరు. దీనిని పునర్నిర్మించాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు దీనికి శరణ్యం. దాదాపు 20 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్ట్ అది. దాన్ని నిర్మిస్తేనే మన రాయలసీమ సస్యశ్యామలు అవుతుంది. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన ఇంతకుముందు దాన్ని శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇది రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని క్యాన్సిల్ చేసేసారు ఇప్పుడున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఈసారిగిన చంద్రబాబు నాయుడు గారు ఈయన వచ్చారంటే ఖచ్చితంగా దాన్ని పునర్నిర్మిస్తారని తెలియజేస్తున్నాము. సో మరి ముఖ్యంగా ఇంకా ప్రజల్లో నుంచి ఎటువంటి సమస్యలు మీరు ఎక్కువగా అధికంగా వింటున్నారు? తాగునీటి సమస్య కాకుండా, ఇరిగేషన్ కాకుండా వలసలు ఎక్కువగా ఉన్నవి, నిరుద్యోగము, ఉపాధి ఇలాంటి రంగాలు అయితే పరిశ్రమలు కానీ ఎక్కడ ఏమీ లేవు. కానీ దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్వత్రికంగా గెలిచిన తర్వాత దాన్ని చేయడానికైనా కృషి చేస్తారు. మా సార్ గారి ఆధ్వర్యంలో కూడా మేము ముందుకెళ్తాం. తొలిసారిగా మీరు అసెంబ్లీలో గెలిస్తే అడుగు పెట్టబోతున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నారు? దీనికి ముఖ్య కారకుడు మా విశ్వనాథ్ సార్ గారు, చంద్రబాబు నాయుడు గారు సారు మాకు బీఫామ్ ఇచ్చారు. ఖచ్చితంగా మేము చాలా హ్యాపీగా ఉంది. మేము ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని అసెంబ్లీలో మేము గలం విప్పుతామని తెలియజేస్తున్నాం. దస్తగిరి గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. మరి తాగునీటి, సాగునీటి సమస్యలు ఖచ్చితంగా మేము పరిష్కరించబోతాం. మా పార్టీని అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నారు. అలాగే